వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పీఎంజే కార్డ్స్ ఈకేవైసీ చేయటంలో కొత్త అప్డేట్స్ అనేవి కొన్ని వచ్చున్నాయన్నమాట. ఆ అప్డేట్స్ అనేవి మీకు చెప్పడం కోసం క్లియర్‌గా ఈ వీడియో చేయటం జరుగుతుంది. చూడండి, ఒకసారి ఆయుష్మాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఓకే చేసి, లాగిన్ క్లిక్ చేసామంటే గనక బెనిఫిషియరీ వస్తదనమాట. లాగిన్ యాజ్ ఏ బెనిఫిషియరీగా మీరు క్లిక్ చేస్తే మనకి క్యాప్చా ఎంటర్ అవుతది. ఆ క్యాప్చాని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా ఎంటర్ చేసి, నెక్స్ట్ మన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తదనమాట. సో, ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక క్యాప్చా వస్తదనమాట. సో, 2 క్యాప్చాస్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా చూడండి, సెర్చ్ ఫర్ బెనిఫిషియరీ అని వస్తుంది కదా! ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డేటాలో కొత్త అప్డేట్స్ అనేవి వచ్చినాయనమాట. సో, దానికోసం చూడండి, స్కీమ్ సెలెక్ట్ చేసుకొని దానిలో మనకేంటంటే పీఎంజే అని లాస్ట్ టైం మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాం గదా! సో, పీఎంజే కింద ఏమవుతుందంటే స్కీము పీఎంజే కిందే ఉంటది. స్టేటు మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ సబ్ స్కీమ్ అనేవి చేంజెస్ అనేవి వచ్చినాయనమాట. అంటే మనకు లాస్ట్ టైము 3-4 మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడేంటంటే మనకి చూడండి, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా! ఆశా వాళ్ళకొచ్చింది. ఇవి ఏడబ్ల్యూడబ్ల్యూ అంటే అంగన్వాడీ అనమాట. సో, ఏడబ్ల్యూహెచ్ అంటే అంగన్వాడీ హెల్పర్స్ అనమాట. సో, వాళ్ళ ఫ్యామిలీ డేటాస్ కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా వస్తాయనమాట. మనకి నార్మల్‌గా వాళ్ళేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. వాళ్ళకి ఇప్పటి వరకు ఆ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఇప్పుడు బెనిఫిట్స్ కూడా యాడ్ అయినాయనమాట. సో, నెక్స్ట్ బీఓసీడబ్ల్యూ. మనం చెప్పినట్టుగా పీఎంజే అనేది మనకి లాస్ట్ ఆప్షన్ కదా! సబ్ స్కీము బీఓసీడబ్ల్యూ క్లిక్ చేసుకోవాలి. సో, దానిలో నేనేంటంటే ఆధార్ నెంబర్‌తోనే సెర్చ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, స్టేటు, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఈ అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీయా, ఫింగర్ ప్రింటా అని అడుగుతుంది. ఆధార్ ఓటీపీతో చేస్తున్నాను నేను. సో, నాకు ఆధార్ ఓటీపీలో ఓటీపీస్ వస్తున్నాయి. అవి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ ఓకే వచ్చింది కదా! ఇది కొంచెం ఒక 30-40 సెకండ్స్ మన స్క్రీన్ మీద ఇలానే ఉంటది. ఏ చేంజెస్ అనేవి ఉండవు. మీరు తొందరపడి బ్యాక్ అనేది క్లిక్ చేయకండి. ఈ అథెంటికేషన్ అనేది హాఫ్ ఆఫ్ ది సెషన్ మనకు కంప్లీట్ అయింది. ఇంకా రిమైనింగ్ ఇంకొక సెషన్ ఉందనమాట. దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. అది అప్డేట్ అయ్యి మనకి నెక్స్ట్ కాలమ్ వచ్చేంత వరకు ఇలా వస్తదనమాట. చూడండి, ఇక్కడ ఈ పర్సన్‌కి నేను ఆల్రెడీ క్యాప్చా అనేది తీసేసుకున్నాను. నెక్స్ట్ ఆ ఫర్దర్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పటి వరకు మనం చేసింది రూరల్ ఏరియా అనమాట. సో, ఇప్పుడు చేస్తుంది అర్బన్ ఏరియాలో చేస్తున్నాను. ఆ పర్సన్ అనేవాళ్ళు అర్బన్ ఏరియాలో ఉన్నారనమాట. సో, వాళ్ళకి వార్డ్ అని వస్తుంది కదా! అకార్డింగ్ టు వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రకారం లేదా వాళ్ళకి సంబంధించిన ఓటర్ కార్డు వాళ్ళకి ఏ వార్డ్‌లో అయితే వాళ్ళ డేటా అనేది ఉంటదో అది వాళ్ళు కంపల్సరీ చెప్పాల్సి ఉంటది. ఇక్కడ వచ్చిన ఈ ప్రతి ఒక్క దానిలో ఏంటంటే ఇవి వార్డ్స్ అనమాట. సో, వీటిలోంచి ఆ పర్సన్ ఉన్నటువంటి వార్డ్ అనేది వాళ్ళు చెప్పాలి. ఆ చెప్పిన వార్డ్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, అలా మెన్షన్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ చేసుకోవాలి. అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటది. ఎందుకంటే రూరల్ అంటే మనకి విలేజ్ ఆల్రెడీ వచ్చేస్తదనమాట. కానీ ఇక్కడ అర్బన్‌లో ఏంటంటే చాలా వార్డ్స్ ఉంటాయి కాబట్టి, ఆ వార్డ్స్ అన్నీ కనుక్కొని మనం చదివి వాళ్ళకి చెప్పి, లేదా వాళ్ళు మనకు చెప్పి మనం అయన్నీ సెర్చ్ చేసి సబ్మిట్ చేయడానికి మనకు టైం పడతది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేసున్నాను. బట్ మీరు మిస్టేక్ అనేది చేయొద్దు. ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంది కదా! అది నాకు వాళ్ళు పంపించిన ఆధార్ కార్డ్‌లో ఏమని కనిపిస్తుందంటే కొంచెం బ్లర్‌గా ఉందనమాట. 1998 అయితే నాకు 1996లా అనిపించింది. సో, నేను వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ కాంటాక్ట్‌లోకెళ్ళి కనుక్కున్నప్పుడు వాళ్ళు 1998 అని చెప్పున్నారు. సో, మళ్ళీ దాన్ని మారుస్తున్నా అనమాట. వన్స్ చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ అవుతుంది డేటా. సో, ఇప్పుడేంటంటే ఇది అప్రూవల్ కోసం సెండ్ చేయబడిందనమాట. ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే ఫ్యామిలీలో మనం ఇంకొక పర్సన్ గనక ఈకేవైసీ చేయాలి అనంటే కంపల్సరీ మళ్ళీ మనం క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటది. వన్స్ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా మిగిలిన వాళ్ళకి కూడా చేయడానికి ఉంటది. నేను సెకండ్ అంటే ఆ ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్యామిలీలో ఇంకొక పర్సన్‌ది సెర్చ్ చేస్తున్నాననమాట. అంటే న్యూ బోర్న్ చైల్డ్‌ది. ఈటిల్లో ఎక్కడన్నా ఉందేమో అని చూస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీస్‌కి ఉంది, పెన్షనర్స్‌కి ఉంది, జర్నలిస్ట్‌కి కూడా ఉంది. సో, మీరేంటంటే ఈ కాలమ్స్‌ని మీరు థరోగా చెక్ చేసుకొని ప్రతి ఒక్క పర్సన్ అనేవాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకుంది, బిలో వాళ్ళకుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. బట్ న్యూ బోర్న్స్‌కి అంటే ఇంకా వాళ్ళ రేషన్‌లో యాడ్ అవ్వని వాళ్ళకి, కొంతమందికి యాడ్ అయిన వాళ్ళకి కూడా రాలేదు. చైల్డ్ డేటా అనేది మళ్ళీ అప్డేట్ చేసి మనకి బ్యాక్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. అప్పటి వరకు డోంట్ హర్రీ బరీ. థాంక్స్ ఫర్